ఈరోజు మీ ముందుకి ఈ 2 హౌసెస్ అయితే తీసుకొచ్చాను. చూడండి, ఈ 2 హౌసెస్ వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి. అంటే 150 గజాలలో ఉన్నాయి. ఎలివేషన్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. పెయింటింగ్ కూడా చాలా బాగా వేశారు. ఈ హౌసెస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ వచ్చింది. అంటే 30 ఫీట్ రోడ్ వచ్చింది. చుట్టుపక్కల అయితే చాలా హౌసెస్ ఉన్నాయి చూడండి. నైబర్స్ కూడా చాలామంది ఉన్నారు. చూడండి, ఇక్కడ మనకి పార్కింగ్ కూడా వేసుకోవచ్చు. బయట 30 ఫీట్ రోడ్ కాబట్టి సిమెంట్ కూడా వేశారు. కార్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి పూల మొక్కలు పెట్టుకునే చోటు కూడా ఇచ్చారు. మనకి ర్యాంప్ వచ్చేసి క్వాలిటీ అయిన గ్రెనైట్తో డిజైన్ చేశారు. డ్రైనేజ్ కనెక్షన్స్ ఉన్నాయి, కృష్ణ వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, అంటే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. మనకి గేట్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. పెయింటింగ్ కూడా మంచిగా వేశారు. గేట్ లైట్స్ కూడా ఇచ్చారు చూడండి. నెక్స్ట్ మనం పార్కింగ్ ఏరియా చూద్దాం. పార్కింగ్ ఏరియాలో స్పేస్ అయితే బాగానే వచ్చింది. ఒక కార్ అయితే సింపుల్గా పార్కింగ్ చేసుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ వచ్చింది. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు చూడండి. కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అయిన గ్రెనైట్తో ఫ్లోరింగ్ వేశారు. ఇక్కడ మనకి బోర్ పాయింట్ వస్తుంది, ప్లస్ సంపోర్డ్ ఉంటుంది. అక్కడ సంపోర్డ్ చూడండి. బయట ఒక నల్ల కూడా ఇస్తారు. ఇక్కడ మనకి మంచినీళ్ళ వాటర్ ఫెసిలిటీ ట్యాప్ కూడా ఉంది చూడండి. కృష్ణ వాటర్ వస్తాయి చూడండి. స్పేషియస్గా ఉంది. ఒక కారు 2 వీలర్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. మెట్లు కూడా క్వాలిటీ అయిన గ్రెనైట్తో చేశారు డిజైన్ చూడండి. ఇక్కడ ఇది కూడా మొత్తం ఈ వాషింగ్ ఏరియా కూడా మొత్తం గ్రెనైట్తోనే డిజైన్ చేశారు చూడండి. ఇక్కడ కూడా మనకి క్వాలిటీ అయిన ట్యాప్స్ ఇచ్చారు. టైల్స్ కూడా బాగా డిజైన్ చేశారు. మనకి పార్కింగ్ ఏరియాలో ఎలివేషన్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు చూడండి. నెక్స్ట్ మెయిన్ డోర్ విషయానికి వస్తే, మెయిన్ డోర్ కూడా మనకి క్వాలిటీ అయిన ఇండియన్ టేక్తో డిజైన్ చేశారు. డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి కడపకు కూడా ఇక్కడ పెయింటింగ్ కూడా వేయించారు. డిజైన్స్ గ్రానైటే చూడండి, మొత్తం గ్రానైటే. చాలా బాగా డిజైన్ చేశారు. మెయిన్ డోర్ డిజైన్ చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి సెట్ బ్యాక్ ఏరియా వచ్చింది. దాదాపు 3 ఫీట్స్ ఉంటుంది. ఇక్కడ ఒక డోర్ వస్తుంది మనకి నార్త్ ఫేసింగ్లో. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి డోర్ ఇచ్చారు. మనకి చూడండి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. యూపీవీసీ విండోస్. ఇక్కడ కూడా హౌస్ మొత్తం యూపీవీసీ విండోస్ ప్లస్ ఇంకా చూడండి దోమలు రాకుండా నెట్స్ కూడా ఇచ్చారు. వెనకాల కూడా ఒక వాషింగ్ ఏరియా వచ్చింది. యూపీవీసీ విండోస్ ప్లస్ మనకి ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు చూడండి, బాగుంది. బయట కూడా ఇచ్చారు. కొందరైతే లోపలనే ఇస్తారు, ఇచ్చి పెట్టేస్తారు, కానీ మనకి బయట కూడా గ్రానైట్ ఇచ్చారు. నెక్స్ట్ మనం హౌస్ మొత్తం చూద్దాం లోపల పోయి. నెక్స్ట్ మనం హాల్ చూద్దామా. హాల్లో స్పేస్ అయితే చాలా ఎక్కువ వచ్చింది చూడండి. 5 సీటర్ సోఫా అయితే సింపుల్గా సెట్ చేసుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ వచ్చింది, ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు. డిజైన్ అయితే చాలా బాగుంది. స్పేషియస్గా ఉంది హౌస్ అయితే చూడండి. చాలా పెద్దగా వచ్చింది హాల్ అయితే. నేను చెప్పినట్టు చూడండి, ఇక్కడ మనకు గ్రానైట్ ఇచ్చారు. బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చూడండి. కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అయిన వైట్ మార్బుల్తో మనకు ఫ్లోరింగ్ వేశారు. పెయింటింగ్ కూడా చాలా బాగా వేశారు. ఓవర్ కలర్స్ అయితే లేవు ఎక్కడ. మనకి మంచి లైట్ కలర్స్ వేశారు, డార్క్ కలర్స్ వేయలేదు చూడండి. ఇక్కడ మనకి టీవీ అయితే సెట్ చేసుకోవచ్చు. 60 ఇంచెస్, దాదాపు 65 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు చూడండి. సూపర్గా డిజైన్ చేశారు. మనకి ఇక్కడ మన కబోర్డ్స్ వేయించుకుంటాం కదా, అట్లనే మనకి సేమ్ ఇది వుడ్ కాదు, సిమెంట్తోనే చేసి తర్వాత దాని కలర్ వేసారు, పెయింటింగ్ వేశారు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది. వాష్ బేసిన్ కూడా క్వాలిటీ ఇచ్చారు, సెరా కంపెనీ.
టైల్స్ కూడా మొత్తం పై వరకు వేశారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ వరకు టైల్స్ వేసి ఇచ్చి పెట్టేస్తారు, మళ్ళీ నీళ్ళు అటు పడితే మళ్ళీ గలీజ్గా ఉంటుంది. ఆ లైట్ కూడా ఇచ్చారు అక్కడ. కిచెన్ ఎంట్రన్స్లో కూడా మనకి డిజైన్స్ అయితే చాలా బాగా చేశారు. చూడండి, ఇదంతా మనకి సిమెంట్తోనే కాంక్రీట్తోనే చేశారు. గ్రానైట్ ఇక్కడ మనకి దేవుని గది వచ్చింది. దేవుని గదికి అయితే మీరు గ్లాస్ విండోస్ పెట్టించుకోవచ్చు. దేవుని గదిలో ఇక్కడ మనకి చూడండి సెల్ఫ్ కూడా ఇచ్చారు. అక్కడ విండో కూడా ఉంది. చూడండి, మన కిచెన్ అయితే స్పేషియస్గా వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇదంతా ఓపెన్ కిచెన్. ఇక్కడ చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది. హౌస్ వ్యూ అయితే చూడండి. ఇక్కడ దేవుని గది మనకి ట్యాప్స్ కూడా క్వాలిటీ ఇచ్చారు. హౌస్ మొత్తం సింక్ కూడా పెద్దగానే ఉంది, చిన్నగా ఏమీ వేయలేదు. ఇది మొత్తం గ్రానైటే. ఇంకోటి ఏంటంటే వాస్తు ప్రకారం ఇక్కడ దేవుని గది ఇదైతే అటాచ్ చేయలేదు. చూడండి, చిన్న గ్యాప్ అయితే వచ్చింది. పైన ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. మనకి లైటింగ్ కూడా బాగానే ఇచ్చారు. ఇక్కడ కూడా సెల్ఫ్లు ఇచ్చారు. మనకి స్విచ్ బోర్డ్స్ కూడా గోల్డ్ మెడల్ ఇచ్చారు, క్వాలిటీ అయినవే. చూడండి, స్విచ్ బోర్డ్స్ కూడా ఇట్లా పోవాలి. మనకు బెడ్రూమ్స్ దాకా పోవాలంటే వేరైటీ ప్లానింగ్ అన్నట్టు. ఇది 22.5 x 60 సైజ్ కాబట్టి బెడ్రూమ్స్ పెద్దగా వస్తట్టు ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్లో ఇది చాలా మంచి ప్లానింగ్. చూడండి, బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్ వచ్చింది. మనకి ఆ ప్లానింగ్లో ఏమో అటు ఇటు వస్తాయి బెడ్రూమ్స్. అప్పుడు ఏమవుతుందంటే చిన్నగా అవుతాయి. ఇట్లయితే మనకి ఇవి కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకోవచ్చు. ఆ ప్లానింగ్లో వేసుకొని కుదరదు. పైన ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మనకి యూపీవీసీ విండోసే సర్దిచ్చినారు. సెల్ఫ్లు కూడా చాలా ఇచ్చినారు. మీరు కబోర్డ్స్ చేయించి కూడా సరిపోతుంది. అంటే చాలా తక్కువ ఖర్చు అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ సెల్ఫ్లు ఉన్నాయి కాబట్టి. చూడండి, పెయింటింగ్ కూడా చాలా బాగా వేశారు. మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్ డోర్. ఇవి అయితే మనకి వాటర్ ప్రూఫ్ డోర్లు అనమాట. చూడండి, ఈ వాటర్ ప్రూఫ్ డోర్లు. నెక్స్ట్ మనం ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇప్పుడు మీరు చూసింది ఇక్కడ కూడా సెల్ఫ్లు ఇచ్చినారు, ఏదైనా పెట్టుకోవచ్చు డెకరేషన్ సామాన్లు. ఇక్కడ కామన్ బాత్రూమ్. ఈ బాత్రూమే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వాడుకోవాలి. స్పేషియస్గా ఉంది, అంత చిన్నగా ఏం లేదు. ఈ కామన్ బాత్రూమ్ కూడా మనకి ఇది ఇచ్చారు, ఫ్లష్. చూడండి, ట్యాప్స్ కూడా క్వాలిటీ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్లో స్పేస్ అయితే చాలా పెద్దగా వచ్చింది. చాలా పెద్ద బెడ్రూమ్ ఇది. చూడండి, కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అయిన మార్బుల్తో ఫ్లోరింగ్ వేసినారు. పెయింటింగ్ అయితే చాలా బాగుంది. ప్రతి దాంట్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే వెరైటీ ఇచ్చినారు, బాగుంది. సెల్ఫ్లు కూడా చాలా ఇచ్చారు. చూడండి, హౌస్ అయితే మంచి క్వాలిటీగా కట్టినారు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్. వెస్టర్న్ టాయిలెట్ వచ్చింది. దానిలో ఇండియన్ టాయిలెట్ వస్తే దీంట్లో వెస్టర్న్ టాయిలెట్ వచ్చింది. ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ తెలుసుకుందాం. డైమెన్షన్స్ వచ్చేసి 22.5 x 60 సైజ్ డైమెన్షన్స్. ఎల్ఆర్ఎస్ ఉంది, ఫుల్ పేడ్ ఎల్ఆర్ఎస్ ఉంది. G+1 పర్మిషన్తో ఇలా అయితే కట్టినారు. మీరు ఫ్యూచర్లో ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవాలనుకుంటే ముందే బిల్డర్ పర్మిషన్ తీసుకున్నారు. 80% దాకా లోన్ వస్తుంది. లోన్ కూడా మీకు బిల్డర్ ఇప్పిస్తారు. మీరు అలా ట్రై చేసుకోవచ్చు. ప్రైస్ విషయానికి వస్తే 88 lakhs నెగోషియబుల్, అంటే 88 లక్షలకు తగ్గిస్తారు. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే మనకి హైత్ నగర్ మునుగనూరులో ఉంది. హైత్ నగర్ హైవే నుంచి లోపలికి 3 kilometers పోతే మునుగనూరు ఉంటుంది, ఆ ఏరియాలో ఉంటుంది. మీరు ఆడికి వచ్చి కాల్ చేయండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చిన మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ పెడతాను కింద డిస్క్రిప్షన్లో కూడా. మీరు అక్కడికి రావచ్చు. ఓనర్ నెంబర్ కాల్ చేస్తే వాట్సాప్లో కూడా లొకేషన్ పెడతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిఎంఆర్ ప్రాపర్టీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ప్లీజ్. బాయ్.